హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అర్థమెటిక్లో భాగంగా టైము మరియు వర్క్ మరి అంటే కాలము పని దీని మీద మనం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దామండి. ఫస్ట్ మనము టైమ్ అండ్ వర్క్లో వర్క్ అంటే చూద్దాం. వర్క్ అంటే ఒక వ్యక్తి ఎన్ని రోజులైతే వర్క్ చేశాడో, ఓకేనా, అన్ని డేస్ ఇంటూ వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ, ఆ వ్యక్తి యొక్క ఎఫిషియన్సీ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చిందే వర్క్ అనేది అర్థం. ఓకేనండి. అంటే పని అంటే రోజులు ఇంటూ వారి యొక్క సామర్థ్యం. ఓకే. ఎప్పుడు కూడా డేస్ అనేది అంటే రోజులు అనేది సామర్థ్యానికి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటుందండి. సామర్థ్యానికి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటాయండి ఇవి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఎన్ని రోజుల్లో పని పూర్తి చేయగలడు అని తెలియాలంటే మనకి టోటల్ వర్క్ తెలియాలి. ఓకేనా. ఆ వ్యక్తి యొక్క ఎఫిషియన్సీ తెలియాలి. ఓకేనా. ఆ వ్యక్తి యొక్క ఎఫిషియన్సీ తెలియాలి. అప్పుడే ఆ వ్యక్తి ఎన్ని రోజుల్లో పని పూర్తి చేయగలడు అనేది మనం చెప్పగలం. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. సునీల్ ఒక పనిని 15 గంటల్లో పూర్తి చేయగలడు మరియు భాను అదే పనిని 18 గంటల్లో పూర్తి చేయగలడు. వారిద్దరూ కలిసి పనిచేస్తే ఆ పనిని పూర్తి చేయడానికి వారికి ఎంత సమయం పడుతుంది? ఓకేనండి. చూడండి, ఇప్పుడు సునీల్ ఒక పనిని ఎన్ని రోజులు చేస్తున్నాడు? 15 గంటల్లో పూర్తి చేస్తున్నాడు. అదే భాను అదే పనిని 18 గంటల్లో పూర్తి చేస్తున్నాడు. సో ఇవి రోజులు. సో రోజులకు ఎఫిషియన్సీ మనకి ఏమవుతుంది? మనకి రేషియోస్ ఏమవుతుంది? మనకి రేషియో 15:18. సో 3 5s 3 6 అంటే 5:6. సో రోజుల యొక్క ఎఫిషియన్సీ రేషియో వచ్చేసి 5:6. సో ఎఫిషియన్సీ మనకి ఏమవుతుంది? మనకి అంటే సామర్థ్యాలు ఏమవుతుంది? మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అవుతుంది. సో 5:6 కాస్ట్ ఏమవుతుంది? మనకి 6:5 అవుతుంది. సో మనకి టోటల్ వర్క్ ఏమవుతుంది మనకి? సో 18 into 5 90, 15 into 6 90. సో ఎందుకు ఈక్వల్ వచ్చింది? సునీల్ చేసినటువంటి వర్క్ అట్ ద సేమ్ టైం భాను చేసినటువంటి వర్క్ ఈక్వల్ కాబట్టి. ఓకేనండి. ఓకే. ఇప్పుడు మనకి వారిద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారంటే A+B అంటే S+B ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తామని చెప్పాలంటే టోటల్ వర్క్ ఎంత మనకి? సో 90 వచ్చింది. సో టోటల్ వర్క్ 90 బై ఓకే వారి యొక్క సామర్థ్యాలు. ఓకేనా. సునీల్ యొక్క సామర్థ్యం 6, బి యొక్క సామర్థ్యం 5. సో 6 + 5 ఎంత? 11. ఓకే. సో 90/11. సో 11 8 జార్ 88. రిమైండర్ ఎంత వచ్చింది? 2. సో 2/11. సో 2/11 ఇది ఆన్సర్. చూడండి, మనకి ఆప్షన్ ఏమంటే మనకి సి ఇది రైట్ ఆన్సర్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సెకండ్ క్వశ్చన్. వికాస్ ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలడు. బబ్లు అదే పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలడు. వారు కలిసి పని చేస్తే ఎన్ని రోజుల్లో ఆ పనిని పూర్తి చేయగలరు? చూడండి, మనకి వికాస్ ఎన్ని రోజులు చేస్తున్నాడు? మనకి 15 డేసా. సో బబులు అనేవాడు 10 రోజుల్లో పూర్తి చేస్తున్నాడు. సో మనకి ఏంది? రోజులు. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తాం మనం చెప్పాలంటే టోటల్ వర్క్ బై ఇద్దరు చేసేటువంటి ఎఫిషియన్సీ. సో ఆ రెండు కనుక్కుంటే మనకి ఆన్సర్ చేయగలం. మనకి సో రోజులకి ఎఫిషియన్సీ ఏమొచ్చి మనకి 15:10. సో 5 3s 5 2s. సో రోజుల యొక్క రేషియో వచ్చి మనకి 3:2 వచ్చింది. సో ఇప్పుడు మనకి సామర్థ్యాలు మనకి ఏమవుతాయి? మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో మనం ఫస్ట్ చెప్పిన విధంగా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రోజులు అనేది సామర్థ్యానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో 3:2 కాస్త ఏమవుతుంది మనకి? 2:3. సో చూడండి, టోటల్ వర్క్ ఏమవుతుంది మనకి? 10 into 3 ఎంత? 30. 15 into 2 అంటే 30. సో టోటల్ వర్క్ ఈక్వల్ రావాలి. ఇప్పుడు కూడా మనకి టోటల్ వర్క్ అనేది ఈక్వల్ రావాలి. అంటే వికాస్ చేసినటువంటి వర్క్ బబుల్ చేసినటువంటి వర్క్ సేమ్ అయితేనే మనం ఏ ప్రాబ్లం చేయగలం మనం. సో టోటల్ వర్క్ ఎంత? 30. సో ఇప్పుడు మనకి వికాస్ బబుల్ ఇద్దరే కలిసి ఎన్ని రోజులు చేస్తారు చెప్పాలంటే టోటల్ వర్క్ ఏమో 30 బై వికాస్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2. బబుల్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3. సో 2 + 3 ఎంత? 5. ఓకే అండి. 5 1 జార్ 5 6 జార్. సో మనకేముంది? 6 డేస్. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేయగలరు? 6 డేస్లో చేయగలరు. ఇప్పుడు మూడో క్వశ్చన్. రామ్ ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలడు. ఓకే. శ్యామ్ ఒక్కడే దానిని 30 రోజుల్లో పూర్తి చేయగలడు. అయితే వారు కలిసి పని చేస్తే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? చూడండి, ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది మనకి? ఎన్టీపీసీలో 29 జనవరి 29 తేదీ మనకి ఈవినింగ్ షిఫ్ట్ వచ్చిందండి మనకి. మనం డిస్కస్ చేసే ప్రతి ప్రాబ్లమ్స్ కూడా మనకి రైల్వే సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్లు అట్ ద సేమ్ టైం దాంట్లో టఫ్ క్వశ్చన్లు కూడా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తా ఉంటాయి. సో మనకి రామ్
రామ్ ఏం చేశాడు మనకి 20 డేస్ చేశాడు. సో శ్యామ్ అనే వ్యక్తి 30 డేస్లో పూర్తి చేయగలరు. ఇది రోజులు. సో రోజుల యొక్క రేషియో ఎంత మనకి 20:30. సో 0 క్యాన్సిల్ పోతే 2:3 వచ్చింది. సామర్థ్యాలు ఏమవుతాయి మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతుందా. సో 2:3 కాస్ట్ ఏమవుతుంది మనకి 3:2 అవుతుంది. సో టోటల్ వర్క్ ఎంత 30 × 2 20 × 3. సో టోటల్ వర్క్ ఎంత వచ్చింది మనకి 60. ఓకే, రాము ప్లస్ శ్యామ్ ఇద్దరు కలిసి ఇన్రోల్ చేస్తాను చెప్పాలంటే టోటల్ వర్క్ 60 బై వారి యొక్క సామర్థ్యాలు రాము యొక్క ఎఫిషియన్సీ 3, శ్యామ్ యొక్క ఎఫిషియన్సీ 2. సో 3 + 2 ఎంత 5. సో 5 1 జార్ 5 12 జార్. సో 60. సో 12 డేస్లో వాళ్ళిద్దరు కలిసి పూర్తి చేయగలరు. సో ఓకే అండి. సో 12 అనే ఆన్సర్ ఏముంది మనకి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఏ కామా బి మరియు సిలు సిలు ఒక పనిని 6, 12, 24 రోజుల్లో పూర్తి చేయగలరు. ఓకే, ముగ్గురు కలిసి ఇండివిజువల్గా పని స్టార్ట్ చేశారు. వారందరూ కలిసి ఆ పనిని ఎంత సమయంలో పూర్తి చేస్తారు. ఓకే అండి. ఇప్పుడు చూడండి మనకి ఏ అనే వ్యక్తి ఎన్ని రోజులు చేస్తున్నారు మనకి 6 డేసా, బి అనే వ్యక్తి 12 డేస్, ఓకే, సి అనే వ్యక్తి 24 డేస్. ఓకే, 24 డేస్ చేయగలరు. ఏది మనకి రోజులు. సో మనకి ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనకి సామర్థ్యాలు కనుక్కోవాలి. సో మనకి ఈ రేషియో చూడండి 6, 12, 24. ఇంతకుముందు మనకి 2 నెంబర్స్ వచ్చినప్పుడు మనం రేషియో కనుక్కొని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ తీసుకున్నాం. సో 3 నెంబర్లు వచ్చినప్పుడు మనకి 3 ఇచ్చినాయి కాబట్టి 3 అంకెలు వచ్చాయి కాబట్టి మనకి వీటికి మనం ఏం చేస్తామంటే ఎల్సిఎం తీసుకుంటాం. సో ఎల్సిఎం ఎలా కనుక్కోవాలో షార్ట్ కట్ చూడండి. ఇప్పుడు ఎల్సిఎం అనేది ఉన్న నెంబర్లో ఇచ్చిన నెంబర్స్లో మళ్ళీ హైయెస్ట్ నెంబర్ ఎంత 24. సో 24 అనేది 6 మల్టిపుల్ అవుతుందా. 6 4 జార్ 24, 12 2 జార్ 24. సో ఇట్లా వెళ్తుంది కాబట్టి మనకి ఏమవుతుంది మనకి ఎల్సిఎం వచ్చేసి మనకి 24. సో ఎల్సిఎం వచ్చేసి మనకి 24 అయింది. ఎల్సిఎం వచ్చేసి మనకి 24 అయింది. సో ఎల్సిఎం 24 అంటే టోటల్ వర్క్ కూడా మనకి 24 అవుతుంది. 24 అవుతుంది టోటల్ వర్క్. సో 6 4 జార్ అంతా 24, 12 2 జార్ 24, 24 1 జార్ 24. అంటే ఏ యొక్క సామర్థ్యం 4, బి యొక్క సామర్థ్యం 2, సి యొక్క సామర్థ్యం 1. సో మనకి ముగ్గురు కలిసి చేస్తున్నారు కాబట్టి ముగ్గురు కలిసి కావాలి కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి అంటే టోటల్ వర్క్ ఎంత వచ్చింది 24 బై ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ 4 + 2 6, 6 + 1 7. చూడండి 24/7 మనకి ఆప్షన్ ఏమైనా ఉందా లేదు. చూడండి మనకి 7 3 జార్ ఎంత 21, రిమైండర్ ఎంత వచ్చింది 3/7. సో 3/7 డేస్ అని వచ్చింది ఆప్షన్లో చూడండి 3/7. ఈ 3/7 డేస్ అనేది రైట్ ఆన్సర్. ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకే, 5th క్వశ్చన్. ఏ కామా బి మరియు సిలు ఒక పనిని 10, 15, 20 రోజుల్లో పూర్తి చేయగలరు. వారందరూ కలిసి ఆ పనిని ఎంత సమయంలో పూర్తి చేస్తారు. ఓకే, చూడండి మనకి ఏ అనే వ్యక్తి 10 డేస్, బి అనే వ్యక్తి 15 డేస్, సి అనే వ్యక్తి 20 డేస్లో పూర్తి చేస్తారనమాట రోజులు. సో మనకి ఏం కావాలి మనకి ఒక సామర్థ్యాలు కావాలి. ఎందుకు సామర్థ్యాలు కావాలి ముగ్గురు కలిసి ఎన్ని రోజులు చేస్తారో మనం చెప్పాలి. ఓకేనా, వారందరూ కలిసి ఎన్ని రోజులు చేస్తారో చెప్పాలి కాబట్టి టోటల్ వర్క్ బై ఆ ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ తెలిస్తే మనం ఆన్సర్ చేయగలం, అంతే కదా. సో మనకి ఏమొచ్చాయి మనకి 3 నెంబర్స్ వచ్చాయా 10, 15, 20. చూడండి హైయెస్ట్ నెంబర్ ఎంత 20. సో 20 అనేది చూడండి 10 2 సార్ 20 పోతుంది. ఓకేనా, 15 1 సార్ 15. సో క్యాన్సిల్ పోదు. సో మన పోయినప్పుడు మనం చేస్తాం 20 డబుల్ ఎంత 40. 40 ఏమైనా అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. సో 10 4 సార్ 40, 15తో క్యాన్సిల్ పోతుందా 15 2 సార్ 30. సో క్యాన్సిల్ పోదు. సో 23 జార్ 60 తీసుకుందాం అనుకో. అప్పుడు 10 6 జార్ 60, 15 4 జార్ 60, 23 జార్ 60. సో 60 ఎల్సిఎం అవుతుంది. ఓకేనా, ఓకే అండి. టోటల్ వర్క్ అనేది 60 అవుతుంది. టోటల్ వర్క్ ఎంత 60. సో 10 6 జార్ 60, 15 4 జార్ 60, 23 జార్ 60. సో మనకి వేసిన టోటల్ వర్క్ ఎంత 60. సో మనకి ఏం కావాలి ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి ఎన్ని రోజులు చేస్తారు మనం చెప్పాలంటే మనకి ఏం కావాలి మనకి టోటల్ వర్క్ 60 బై వారి యొక్క మొత్తం సామర్థ్యాలు. అంతేనా, ఏ యొక్క సామర్థ్యం 6, బి యొక్క సామర్థ్యం 4, సి యొక్క సామర్థ్యం 3. సో 6 + 4 ఎంత 10, 10 + 3 13. చూడండి 60/13. ఇప్పుడు చూడండి మనకి ఏమైనా మనకి
13 ఉండేది 13 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 4 ఆప్షన్లోనూ ఉందండి. ఓకేనా? ఇప్పుడు మనకి 13 4 జర్ అంత మనకి 52. 13 4 జర్ అంతా 52 అంటే 4. మనకి రిమైండర్ మనకి ఏమొచ్చింది మనకి 8. 8/13. ఓకే, 4 8/13 ఇది రైట్ ఆన్సర్ అండి. సో ఆప్షన్ సి ఇది రైట్ ఆన్సర్. ఓకే, 6 1 చూద్దామండి. ఏ కామా బి మరియు సిలు వరుసగా 15 రోజులు, 20 రోజులు, 25 రోజుల్లో ఒక పనిని ఒంటరిగా పూర్తి చేయగలరు. ఒంటరిగా అంటే ఇండివిజువల్గా పూర్తి చేయగలరు. వారు కలిసి పని చేస్తే అదే పనిని ఇన్ని రోజుల్లో పూర్తి చేయగలరు. చూడండి మనకి, సో ఏ అనే వ్యక్తి అంతా 15 డేస్, బి అనే వ్యక్తి 20 డేస్, సి అనే వ్యక్తి 25 డేస్. ఓకే, ఇది రోజులు. సో మనకి సామర్థ్యాలు కనుక్కోవాలి, అంతే కదా. సో ముగ్గురు కలిసి పనిచేయాలంటే టోటల్ వర్క్ బై వారి యొక్క సామర్థ్యాలు. సో ఏమొచ్చి మనకి డేస్ 15, 20, 25. సో వీటి కలిసి తీసుకుంటే 5 3s, 5 4s, 5 5s, అంతే కదండి. చూడండి, 5 4s are 20, 23s are 60, 65s are 300. ఓకే, 300 టోటల్ వర్క్ ఎంత వచ్చింది మనకి 300. సో ఎల్సిఎంఏ టోటల్ వర్క్ వస్తుంది. ఓకేనా? సో 15 20s అంతా 300 అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి టోటల్ వర్క్ ఈక్వల్ అవ్వాలి. సో 20 × 15 అంతా 300, 25 × 12 అంతా 300. సో ఏది మల్టిప్లై చేసినాక మనకి టోటల్ వర్క్కి ఈక్వల్ అవ్వాలి. సో మనం బేసిక్ చెప్పిన విధంగా. సో మనకి ఏ కామా బి కామా సి ముగ్గురు కలిసి ఎన్ని రోజులు చేస్తారు చెప్పాలంటే టోటల్ వర్క్ 300 బై వారి యొక్క సామర్థ్యాలు. ఏ యొక్క సామర్థ్యం 20, బి యొక్క సామర్థ్యం 15, సి యొక్క సామర్థ్యాలు 12. సో మొత్తం ఎంత 20 + 15 35, 35 + 12 47. సో 300/47. చూడండి మనకి ఆన్సర్, చూడండి మనకి 347 డి రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 7th వన్. ఏ మరియు బి ఒక ప్రాజెక్టును 10 రోజుల్లో పూర్తి చేయగలరు. ఓకేనా? ఏ మరియు ఇద్దరు కలిసి 10 రోజుల్లో పూర్తి చేస్తారనమాట. సో బి ప్లస్ సిలు కలిసి 20 రోజుల్లో పూర్తి చేయగలరు. మరియు సి మరియు ఏలు ఒక దానిని 30 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే ఏ కామా బి కామా సి కలిసి పనిచేస్తే వారు ప్రాజెక్ట్ని ఎంత సమయంలో పూర్తి చేస్తారు. ఇప్పుడు చూడండి మనకి ఇది ఎగ్జామ్ ఎప్పుడు వచ్చింది ఎన్టీపీసీలో January 13th వచ్చింది ఈవినింగ్ షిఫ్ట్లో. ఇప్పుడు ఏ ప్లస్ బి ఇంతకుముందు ఇండివిజువల్గా చేసేవాళ్ళు, ఇప్పుడు డబుల్ చేస్తున్నారండి. సో ఏ ప్లస్ బి ఎన్ని రోజులు చేస్తున్నారు 10 డేస్, బి ప్లస్ ఎన్ని రోజులు చేస్తున్నారు 20 డేస్, సి ప్లస్ ఎన్ని రోజులు చేస్తున్నారు 30 డేస్. ఓకే, అంటే ఇప్పుడు ఇవి రోజులు. సో మనకి ఏం కావాలి, మనకి ఇటు ఎల్సిఎం కావాలి మనకి, అంతేనా. సో 10, 20, 30. చూడండి 10th డేట్ క్యాన్సిల్ పోతుందా, 3 క్యాన్సిల్ పోతున్నాయా. సో మనకి ఏమవుతుంది, మనకి 10 1s, 10 2s, 10 3s. సో 3 2s are 6, 6 10s are 60. ఓకే, టోటల్ వర్క్ ఎంత వచ్చింది మనకి 60. సో మనకి సామర్థ్యాలు ఏమవుతాయి మనకి 10 6s are 60, 23s are 60, 32s are 60. ఓకే, ఇప్పుడు మనకి ఏముంది, మనకి ఏ ప్లస్ బి యొక్క ఇద్దరిది. ఓకేనా, ఇక్కడ ఏమవుతుంది మనకి ఏ ప్లస్ బికి ఇద్దరు సామర్థ్యం 6, బి ప్లస్ ఇద్దరు సామర్థ్యం 3, సో సి ప్లస్ ఏ ఇద్దరు సామర్థ్యం 2. మనకి ఏం కావాలి, ఏ కామా బి కామా సి ముగ్గురు కలిసి పనిచేస్తే ఎన్ని రోజులు చేస్తా చెప్పాలంటే టోటల్ వర్క్ ఏమో వచ్చేసింది. ఏ ప్లస్ బి ప్లస్ ఏ యొక్క సామర్థ్యాలు కావాలి మనకి. ఇక్కడ చూడండి మనకి ఏ ప్లస్ బి ఇద్దరిది ఎంత వచ్చింది, ఏ ప్లస్ బి ఎంత వచ్చింది 6, బి ప్లస్ సి 3, సి ప్లస్ ఏ 2. సో మొత్తం ఎంత 6 + 3 9, 9 + 2 11. సో ఎవరిది ఇది 2 A's ఉందా, ఏ 2A, 2 B's ఉందా, 2 C's ఉందా, అంటే 2 × ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క సామర్థ్యాలు 11 అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి సామర్థ్యాలు ఎంత వస్తుంది మనకి 11/2. సో 11/2 వస్తుందండి. సో ఈ యొక్క ఏ ప్లస్ బి ప్లస్ యొక్క సామర్థ్యాలు అంతా 11/2 వచ్చింది. సో మనకి ఇప్పుడు ముగ్గురు కలిసి కనుక్కోవాలంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురిది కావాలంటే టోటల్ వర్క్ 60 బై వారి యొక్క ఎఫిషియన్సీ ఎంత వచ్చింది మనకి 11/2. ఓకే, 2 అనేది పైకి వెళ్తుంది, మనకి ఏమవుతుంది మనకి 120, 60 × 20 120/11. సో ఆన్సర్ చూడండి మనకి 120/11 అనేది ఆన్సర్ ఉందా. సో చూడండి ఇక్కడ సి. ఓకేనా, ఇది డి ఇచ్చాం కదా, ఇక్కడ సి ఇది రైట్ ఆన్సర్ అండి. ఓకే, ఇది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 8th క్వశ్చన్. ఏ మరియు బి ఒక పనిని 4.5 గంటల్లో చేయగలరు.
బి మరియు సి 3 గంటల్లో చేయగలరు. సి మరియు ఏ అదే పనిని 1/4 వంతు గంటల్లో చేయగలరు. వారందరూ కలిసి ఒకే సమయంలో పని ప్రారంభిస్తే పనిని పూర్తి చేయడానికి ఏ, బి, సిలకి ఎంత సమయం పడుతుంది అంటున్నాడు. చూడండి మనకి ఈ లెక్క చూద్దాం. చూడండి మనకి ఇది 2 విధాలుగా చేయొచ్చండి ఇప్పుడు ఇది. సో ఏ ప్లస్ బి అంత మనకి 4.5 ఓకే. బి ప్లస్ సి ఎంత 3, సి ప్లస్ ఏ ఎంత వచ్చింది మనకి 1/4 ఇప్పుడు ఏది మనకి ఇవి రోజులు. సో మనకి ఏం కావాలి, మనకి సామర్థ్యాలు కావాలి. సో చూడండి మనకి దీనికి 4.5 to 1/4 ఓకేనా. దీన్ని డబల్ చేస్తే 4.5 వస్తుందా. సో ఇక్కడ 3 ఉంది. సో 4.5 డబల్ చేస్తే ఎంత మనకి 9. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా కనుక్కోవాలంటే దీనికి ఎల్సిఎం అనేది చాలా ఈజీ అండి. చూడండి మనకి 4.5, 3, 2, 1/4 వీటికి మనం ఎల్సిఎం కనుక్కోవాలంటే హైయెస్ట్ నెంబర్ అంతా 4.5, దాన్ని డబల్ చేస్తే అంతా 9. ఒక 9 ఎల్సిఎం అనుకుంటే ఎట్లాగంటే దీన్ని డబల్ చేస్తే 9, 3 3s are 9. సో 2 1/4 ఓకేనా. 2 1/4 ఏమో మనకి 4 టైమ్స్ చేస్తే మనకి 9 వస్తుంది. సో ఎల్సిఎం ఎంత 9. ఎల్సిఎం ఈజ్ 9. సో ఎల్సిఎం 9 కావాలంటే మనకి ఏంటి టోటల్ వరకు 9 అవుతుంది. అంతే కదా. ఎల్సిఎం 9 అన్నప్పుడు టోటల్ వరకు 9 అవుతుంది. సో 4/1/2 2s, సో 3 3s, 2 1/4s 4s. సో ఈక్వల్ 9 అవుతుంది. సో ఇది టోటల్ వర్కే, ఇది టోటల్ వర్కే, ఇది టోటల్ వర్కే. సో మనకి ఏం కావాలి, మనకి ఏ ప్లస్ బి ప్లస్ ముగ్గురు కలిసి ఎన్ని రోజులు చేస్తారు మనకు కావాలి. మనకి ఇక్కడ చూడండి మనకి ఏ ప్లస్ బి యొక్క సామర్థ్యం అంతా 2, బి ప్లస్ సి సామర్థ్యం అంతా 3, సి ప్లస్ ఏ సామర్థ్యం అంతా 4. సో ఇక్కడ 2 ఏ, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. సో ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది. సో ఈ మొత్తం యాడ్ చేస్తుంటాం అంటే ఈ మొత్తాన్ని యాడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ మూడింటి ఎఫిషియన్సీని యాడ్ చేస్తున్నాం అంటే చూడండి మనకి ఏం కనిపిస్తున్నాయి, 2 A's కనిపిస్తుంది, 2 B's కనిపిస్తుంది, 2 C's కనిపిస్తుంది. సో వారికి సామర్థ్యం ఏమవుతుంది మనకి 2 into A plus B plus C యొక్క సామర్థ్యం ఏమవుతుంది మనకి 2 plus 3 5, 5 plus 3 5 plus 2 plus 3 5, 5 plus 4 9 ఓకే 9. సో A plus B plus C యొక్క సామర్థ్యం ఏమవుతుంది మనకి 9/2 అవుతుందండి. ఓకే. ఇప్పుడు ఇది ఏంది సామర్థ్యాలు. సో మనకి ముగ్గురు కలిసి ఎన్ని రోజులు చెప్పాలంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి అంటే టోటల్ వర్క్ ఎంత 9 బై వారికి సామర్థ్యం ఎంత 9/2. సో ఈ 2 అనేది పైకి వెళ్తుందా. సో ఈ 9 క్యాన్సిల్ అవుతుందా. సో మనకి 2 డేస్లో పూర్తి చేస్తారు. ముగ్గురు కలిసి అయితే 2 డేస్లో పూర్తి చేస్తారు. అసలుకి ఈ ప్రాబ్లం చూడండి మనకి ఎప్పుడైనా కానీ మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఆప్షన్ చూసుకోవాలండి. మెయిన్ ఆప్షన్లు. ఎందుకంటే ఇక్కడ 2 లాజిక్లు ఉంటాయండి. క్వశ్చన్ టఫ్గా ఉన్నప్పుడు ఆప్షన్ ఈజీగా ఇస్తాడు, ఆప్షన్ ఈజీగా ఉన్నప్పుడు క్వశ్చన్ టఫ్గా ఇస్తాడు. ఓకేనా. సో ఏది మనం ఈజీగా ఉందో దాన్ని పట్టుకోవాలి. అంటే క్వశ్చన్ ఈజీగా ఉంటే క్వశ్చన్ ద్వారా వెళ్ళిపోవడం, ఆప్షన్ ఈజీగా ఉంటే ఆప్షన్ ద్వారా వెళ్ళిపోవడం. ఓకేనా. ఇప్పుడు చూడండి మనకి దీంట్లో చిన్న లాజిక్ ఏంటంటే మనకి ఏ ప్లస్ బి అంతా 4.5 చేస్తున్నారా, బి ప్లస్ సి అంతా 3 hours చేస్తున్నారు, సి ప్లస్ సి వచ్చేసి 2 1/4 చేస్తున్నారు. ఇక్కడ ఇది లాజిక్ అండి. మనకి కీ పాయింట్ ఇది, మెయిన్ కీ పాయింట్ ఇది ఏంటంటే సి ప్లస్ ఏ ఇద్దరు కలిసి చేస్తే 2 1/4 వంతు పడుతుంది, 2 1/4 days పడుతుంది. ఇంకొకరు యాడ్ అయితే అంటే ఇక్కడ ఏంది మనకి వారందరూ కలిసి అంటే ముగ్గురు కలిసి పనిచేయాలి. ఏ కామా బి సి ముగ్గురు కలిసి పనిచేయాలి. సో ముగ్గురు కలిసి పనిచేస్తే మనకి ఆల్రెడీ సి ఏ వీళ్ళిద్దరు పనిచేస్తున్న 2 1/4 రోజులు పనిచేస్తున్నారు. కానీ బి యాడెడ్ అంటే ఖచ్చితంగా డేస్ అనేది తగ్గుతుందా. సో ఒక మనిషి యాడెడ్ అంటే వర్క్ అనేది తగ్గుతుందా, రోజులు అనేది తగ్గిపోతాయి మనకి. సో రోజులు తగ్గడం అంటే 2 1/4 కంటే తక్కువ ఉండే ఆప్షన్ ఏముంది మనకి 2 1/4 తక్కువ ఉండే ఆప్షన్ ఉంది 3 కాదు. ఓకేనా. 3.25 కాదు, 2.5 కాదు. సో 2 ఈజ్ ఆన్సర్. సో ఇట్లా ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుని కూడా ఈజీ పెట్టచ్చండి. ఇదే మనకు కావాల్సింది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో కావాల్సింది అంటే మనకి ఆప్షన్ ఎలిమినేట్ చేసి మనం పెట్టేయడమే. సో ఇది చాలా టైం అనేది మనకి సేవ్ అవుతుంది. ఓకేనా. సో క్వశ్చన్ అనేది మనకి టఫ్గా అనిపించినప్పుడు ఆప్షన్ ద్వారా వెళ్ళిపోతే చాలా ఈజీ అవుతుంది.